హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫ్రాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ SMO అంటే మన యూట్యూబ్ ఛానల్కి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఏ విధంగా చేయాలి. అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది కదా, లేకపోతే మన వీడియోస్ అయినా కావచ్చు, అది మన సోషల్ మీడియాలో ఏ విధంగా షేర్స్ అనేది చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ వీడియో లేదా మీ ఛానల్ అనేది ఒకటి ఉందని మీ ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. అలా తెలియాలంటే అందరూ ఎక్కడ ఉంటారు, సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటారు. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి అంటే పోస్ట్ చేసేటప్పుడు మీరు దేని గురించి అయితే వీడియో చేశారో ఒక 2-3 లైన్స్ అనేది రాసేసి మీ వీడియో అనేది అక్కడ పేస్ట్ చేశారనుకోండి, మీకు అక్కడ నుండి ట్రాఫిక్ అనేది వస్తుంది. అలా చేయడం వల్ల మీ వీడియో అనేది ఎక్కువగా ర్యాంక్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఇది మినిమం ఒక 6 months చేయండి. ఇలా చేసినట్లయితే మీకు ర్యాంక్ అనేది ఒక్కసారి అయిపోయాక అక్కడ నుండి ఏం చేసినా చేయకపోయినా మీ వీడియోస్ అనేది ర్యాంక్ అయిపోతూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంటే లైక్ ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లింక్డ్ఇన్లో కావచ్చు, మీరు ఏ దేంట్లోనైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఫేస్బుక్ని ముందు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ టోటల్ ఫ్రెండ్స్ ఎక్కువగా మాత్రం ఫేస్బుక్లో ఉంటారు, అండ్ అఫీషియల్ అయితే ట్విట్టర్లోనే ఉంటాయి. ట్విట్టర్లోనే ఎందుకంటే ఏదైనా మనం అన్బాక్సింగ్ చేసామనుకోండి, ఎక్కువగా మనం అన్బాక్సింగ్ రివ్యూస్ యూనిట్స్ రావాలంటే ట్విట్టర్లోనే చాలా CEOs కానీ చాలా ఎక్కువ మంది ట్విట్టర్లోనే ఉంటారు. ఈ లింక్డ్ఇన్ అనేది చాలా ప్రొఫెషనల్ అన్నమాట, ప్రొఫెషనల్ మాత్రమే యూజ్ చేస్తారు లింక్డ్ఇన్ అనేది. ఎవడు పడితే వాడికి యూజ్ చేయడం కూడా రాదు, యూజ్ చేయడం చాలా కష్టం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. ముందుగా మీరు ఎక్కువగా అంటే చాలా ఎక్కువ మామూలు పని లేకుండా ఉన్న వాళ్ళందరూ ఎక్కువ ఫేస్బుకే కదా ఫ్రెండ్స్ యూజ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఫేస్బుక్లో యూజ్ చేయడం, కొన్ని గ్రూప్స్ ఉంటాయి టెక్నాలజీ గురించి కానీ, మీరు ఏదైతే ఉంటున్నారో ఆ రిలేటెడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పేజీలకి లైక్ చేయండి. ఇలా గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీ వీడియోస్ అనేది పోస్ట్ చేసి ఉండండి. ముందుగా ఆ అడ్మిన్తో పరిచయం అనేది పెంచుకోండి. దానివల్ల మీరు పోస్టులు ఏం చేసినా కూడా ఏమవ్వదు. అలానే ప్రతి వీడియో కూడా పెట్టొద్దు. ఏదైతే ఇంపార్టెంట్గా ఉంటుందో, మీరు బాగా వచ్చింది ఈ వీడియో అనేది అనుకుంటారో ఆ వీడియోని మాత్రమే పోస్ట్ చేయండి, అంతేకాని ఏది పడితే అది పోస్ట్ చేసేవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకో వీడియో అనేది చెప్తాను, ఫేస్బుక్లో బూస్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వితౌట్ 1 రూపీస్ కూడా ఖర్చు అవ్వకుండా. ఓకే, ఈ విధంగా మీరు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది చేయాలి. మీ వీడియోస్ని 2 లైన్లు రాసేసి మీ వీడియో అనేది అప్లోడ్ చేసేయడమే. ఇలా ఖచ్చితంగా మీకు వస్తుంది ఫ్రెండ్స్. గూగుల్ ప్లస్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ పేజ్ అనేది క్రియేట్ చేయడం, మీ వెబ్సైట్కి అంటే మీ యూట్యూబ్ ఛానల్కి పేజ్ అనేది క్రియేట్ చేయడం, దాని ద్వారా లైక్స్ అని పెంచుకోవడం ఎక్కువ మందికి వెళ్తుంది ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయాలి. అండ్ ఇది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. బట్ మీరు వీడియో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనైతే మీ వీడియో అనేది ముందుగా సెర్చ్లో రిజల్ట్ కనిపించాలంటే సెర్చ్ ఇంజన్లో మీది ఉండాలి కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో. అలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒక పింగ్లర్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, పింగ్లర్.com అని. ఇది ఏమవుతుందంటే మన యూట్యూబ్ వీడియోని సెర్చ్లో కనిపిస్తుంది అనమాట. సెర్చ్లో అంటే ఏ సెర్చ్లో, ఈ యూట్యూబ్ సెర్చ్ ఇంజన్లో ఏదైనా ఒక వీడియోని తీసుకున్నాను. వీడియో తీసుకుని మీకు చెప్తాను. ఇక్కడ క్రియేటివ్ స్టూడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఒక వీడియో చూపిస్తాను అనమాట, ఏ విధంగా మీరు చేయాలి ఏంటి అనేది. ఫ్రెండ్స్, దయచేసి ఎవరో కూడా ఈ ఫేస్బుక్లో షేర్ చేయడం ఎందుకులా ఎవరు చేస్తారని మాత్రం అనుకోవద్దు. దీనివల్ల మీకు చాలా ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందాక డిస్క్రిప్షన్ అనేది మీకు చెప్పడం అనేది జరిగింది, బట్ ఇక్కడ మీరు హ్యాష్ ట్యాగ్స్ కానీ యూజ్ చేసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హ్యాష్ ట్యాగ్స్ అంటే ఎవరైతే ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారో హ్యాష్ ట్యాగ్స్ అనేది. ఈ వీడియో అనేది వర్డ్ ప్రెస్ సంబంధించింది కాబట్టి యాస్ వర్డ్ ప్రెస్ అని ఇచ్చేసాను. వర్డ్ ప్రెస్ 5.0 న్యూ వర్డ్ ప్రెస్ అప్డేట్ అనేది ఈ విధంగా మీరు ఇవ్వాలి. గూగుల్ గురించి అయితే యాస్ గూగుల్, అండ్ గూగుల్ యాడ్స్ గురించి అయితే యాస్ గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్, ఆ విధంగా మీరు ఇవ్వాలి. ఇది లాస్ట్లో చెప్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అందుకే మీకు చెప్పడం అనేది జరిగింది. లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మీకు ఇలా వచ్చింది కదా, ఇక్కడ టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ అంటే ఏంటి, మీరు యూట్యూబ్ వీడియోకి ఏ టైటిల్ అయితే పెట్టారో ఆ టైటిల్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేశాక ఈ వీడియో అనేది దేనికి సంబంధించింది 3 కేటగిరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏంటది, వర్డ్ ప్రెస్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేయండి. ఎడ్యుకేషన్ ఇచ్చేసాక నెక్స్ట్ 3 కేటగిరీ అనేది ఇవ్వండి. హౌ టు కూడా ఇచ్చేవచ్చు మీరు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యూట్యూబ్ వీడియో యొక్క URL అనేది ఇవ్వండి. URL అంటే ఏంటో తెలుసు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ వీడియో యొక్క URL ఉంటుంది. ఇక్కడ కాపీ చేసినట్లయితే కాపీ అనేది అయిపోతుంది. కాపీ అయిపోయాక ఇక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేసినట్లయితే మీ వీడియో అనేది URL అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చేసాక ఇక్కడ పింగ్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇది మొత్తం
ఇక్కడ మీకు blogsearch.com, గూగుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో కూడా ఇది అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ట్రాఫిక్ లైట్స్ అనేది ఎక్కడ ఉంది సెలెక్ట్ చేయమంటుంది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇక్కడ చూపించే ఏదో ఉంది, కరెంట్లీ పింగ్ యూట్యూబ్ యూఆర్ఎల్ నాట్ అలౌడ్ ఫ్రీగా అయితే ఇప్పుడు ఇది అవ్వట్లేదంట. ఓకే, నో ప్రాబ్లం. మీరు ప్యాకేజ్ తీసుకోవాలంటే మీరు ప్యాకేజ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ $3 అంట. ఒకవేళ కానీ మీకు ఇది కష్టంగా అనిపించినట్లయితే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఏంటంటే పింగ్లర్ ఆల్టర్నేటివ్స్ అని ఒకసారి మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. అంటే ఇంతకుముందు నేను యూజ్ చేసేవాడిని, ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేయలేదు. ఫస్ట్లో యూజ్ చేసేవాడిని. పింగ్లర్ ఆల్టర్నేటివ్స్ అని క్లిక్ చేస్తున్నాను. మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదంటే ఇదే కాదు, చాలా అంటే చాలా ఉంటాయి. వాటన్నిటిలో కూడా సేమ్ ఇదే విధంగా మీరు కాపీ పేస్ట్ చేసినట్లయితే మీది గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. గూగుల్ సెర్చ్ ఇంజిన్లోనే కాదు, యూట్యూబ్ సెర్చ్ ఇంజిన్లో కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా సైట్స్, పింగ్లర్ ఓ మ్యాటిక్ అని ఉన్నది. అండ్ సేమ్ ఇక్కడ గూగుల్ పింగ్ అని కూడా ఉంది, గూగుల్ పింగ్ కూడా ఉంది. అండ్ పింగ్ ఫార్మ్ అని ఉంది. ఓకే, కనిపించింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇచ్చేవచ్చు బ్లాగ్ నేమ్, బ్లాగ్ హోమ్ పేజ్. అంటే బ్లాగ్ అంటే ఇక్కడ మీకు సంబంధించి వీడియో కదా, వీడియో దేనికి సంబంధించి దానికి సంబంధించి మీరు ఇచ్చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేసేవచ్చు. అండ్ అలానే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయి, వీటన్నిటిలో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ టాప్ 10 పింగ్ సైట్స్ ఉంటాయి, వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవే కాదు, చాలా రకాలుగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ట్రాఫిక్ అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ వీడియోలో. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాతరం. జై హింద్.